వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్. నా నెక్స్ట్ లెక్చర్ చూద్దాం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో. ఈ టాపిక్ ఆల్రెడీ చెప్పానన్నా, ఎ సార్ట్ ఆఫ్ రివిజన్. ఒక్కసారి చూడండి. వి ఆల్రెడీ నో దట్ పై రేడియన్స్ అంటే ఎంత, 180 degrees, రైట్? పై రేడియన్స్ అంటే 180 degrees. అలాంటప్పుడు 1 రేడియన్ అంటే పై ఎటు వెళ్ళిపోతుంది, 180 degrees, 180/π degrees. ఎస్ ఆర్ నో? 1 రేడియన్ 180/π degrees అయితే ఎక్స్ రేడియన్స్ ఎంత అవుతాయి, x ఇంటూ 180/π రేడియన్స్, డిగ్రీస్. ఎస్. సో 1 degree అంటే ఎలా చెప్పచ్చు, 180 అటు తీసుకెళ్ళిపోయాం అనుకోండి, π/180 రేడియన్స్ వస్తుంది. సో 1 degree ఈక్వల్ టు π/180 రేడియన్స్. అలాంటప్పుడు x డిగ్రీస్ ఎంతనా, x ఇంటూ π/180 రేడియన్స్, రైట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, రేడియన్స్ని మనం డిగ్రీస్లోకి మార్చాలి అంటే 180/πతో మల్టిప్లై చేయాలి. డిగ్రీస్ని రేడియన్స్లోకి మార్చాలి అంటే π/180తో మల్టిప్లై చేయాలి. ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్. సో డిగ్రీస్ని మనం రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే, చూడండి, డిగ్రీస్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేస్తున్నాం ఆ వాల్యూని, π/180తో, π/180. ఓకే. అదే రేడియన్స్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయాలనుకోండి, ఏం చేస్తాం నాన్న, 180/πతో మల్టిప్లై చేస్తాం, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి, చిన్న షార్ట్ కట్. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే. ఇప్పుడు చూడండి నాన్న, మనకి ఇక్కడ ఏమొచ్చింది, 1 రేడియన్ ఈజ్ నథింగ్ బట్ 180 degrees/π, 180/π, అవునా కదా? సో 180, π ఈజ్ నథింగ్ బట్ 22/7. ఎస్ ఆర్ నో? వాట్ యూ మీన్ బై పై? Pi is nothing but it is the ratio of circumference of the circle and the diameter of the circle. For example, what is the circumference of the circle? Nana, circumference of the circle is nothing but 2πr. Avuna? What is the diameter of the circle? D anukundam. D is nothing but 2 times of radius kada. So 2 gets cancelled, r gets cancelled, equals to pi. Pi is nothing but a constant నానా. మీరు ఈ ప్రపంచంలో ఎంత పెద్ద సర్కిల్ అన్నా తీసుకోండి, ఆ సర్కిల్కి సర్కంఫరెన్స్ అండ్ ద రేడియస్, ఈ రెండింటిని రేషియో చేస్తే మీకు పై వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 22/7. మీరు చిన్న సర్కిల్ తీసుకోండి, మళ్ళీ దానికి కూడా సర్కంఫరెన్స్కి డయామీటర్కి రేషియో చేయండి, దానికి కూడా మీకు ఈ రేషియో పైయే వస్తుంది. మీరు ఎటువంటి సర్కిల్ తీసుకున్నా సరే, the ratio of the circumference and the diameter of the circle is always a constant which is equals to pi. That is nothing but 22/7, approximately equal to 3.14. This is an irrational number, it flows continuously, right? So అదనమాట పై అంటే అది. సరే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 180 divided by 22/7 అంటే 1 రేడియన్ ఈక్వల్స్ టు, దాని వాల్యూ ఎంత వస్తుందంటే డిగ్రీస్లో 1 రేడియన్ ఈక్వల్ టు 57 degrees 17 minutes 45 seconds. గుర్తుపెట్టుకున్నాను ఈ వాల్యూ. 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డిగ్రీస్, 57 degrees 17 minutes 45 seconds, రైట్? అదే 1 degree అంటే ఎన్ని రేడియన్స్ అన్నాడు అనుకోండి, సేమ్ ఈ పై ఈజ్ నథింగ్ బట్ 22/7 డివైడెడ్ బై 180 సాల్వ్ చేసినప్పుడు 0.017453 రేడియన్స్, రైట్? దీస్ 2 values ఆర్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా మిమ్మల్ని ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఆప్షన్స్లో. ఈ వాల్యూస్ కొంచెం చేంజ్ చేస్తారంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ 2 ఇంపార్టెంట్ వాల్యూస్ బై హార్ట్ చేసుకోండి, రైట్? సో కమింగ్ టు నెక్స్ట్ థింగ్, conversions. Okay, now let us see the convert the following degree measures to radian measures. అంటే మనల్ని డిగ్రీస్లో అడిగాడు, we need to convert into radians, right? సరే, మనం ఆల్రెడీ ఒక లాజిక్ డిస్కస్ చేసాం. డిగ్రీస్ని రేడియన్స్లోకి మార్చాలి అంటే π/180తో మల్టిప్లై చేయాలి. ఎస్ ఆర్ నో? ఫైన్. సో ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ క్వశ్చన్లో 42 degrees 30 minutes అన్నాడు. మొత్తాన్ని ముందు డిగ్రీస్లోకి తీసుకురండి, ఆ తర్వాత π/180తో మల్టిప్లై చేయండి. సో 30 minutesని కూడా డిగ్రీస్లో ఎలా మార్చాలి? వీ ఆల్రెడీ నో దట్ 1 degree ఈక్వల్స్ టు 60 minutes. ఎస్ ఓ నో? అలాంటప్పుడు 30 minutes ఎంత వస్తుందన్నా? దట్ ఈస్ నథింగ్ బట్ 30 divided by 60 degrees. క్రాస్ మల్టిప్లికేషన్, ఐ విల్ బి గెటింగ్, దిస్ విల్ బి half degree. ఎస్ ఓ నో? 42 degrees 30 minutes అంటే 30 minutes is nothing but 42 degrees. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే 42 degrees half degree, that is nothing but 42.5 degree, right? 42.5 in the sense 2 42s are 84, 84 plus 1 is 85, so 85/2 degrees. Yes or no? సో ఇప్పుడు ఇది డిగ్రీస్ నాన్న. సో కంప్లీట్గా 42 degrees 30 minutes అంటే అర్థం ఏంటి, 85/2 degrees అని అర్థం. సో దీన్ని నేను రేడియన్స్లోకి మార్చాలి. దట్ ఈస్ నథింగ్ బట్ హౌ కెన్ ఐ కన్వర్ట్ ఇంటూ రేడియన్స్? సో 85/2 ఇంటూ ఐ నీడ్ టు మల్టిప్లై విత్ π/180. ఎస్ ఓ నో? సరే, సో 17 5s, రైట్? సో 5 17s 85, 5 3s 15, 5 6s are 30. So 17 pi divided by 36 2s 72. That means 42 degrees 30 minutes in the sense 17 pi by 72 radians. Right Nana? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మినిట్స్ని కూడా డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకుని ఎంటైర్ డిగ్రీస్ని π/180తో మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ద ప్రొసీజర్, రైట్? సరే, నెక్స్ట్ వన్.
-520 డిగ్రీస్ అంటున్నాడు. సింపుల్ నాన్న, ఓన్లీ డిగ్రీస్ మాత్రం ఇచ్చాడు కాబట్టి -520 ఇంటూ π/180. ఎస్ ఓ నో? సో 0 gets cancelled. So what is the table? I think it's 2 table చూడండి. 2 2s 4, 2 6 12, 2 9s 18. Yes or no? So that is nothing but -26 pi divided by 9. That's it. Very simple. Next one. ఇక్కడ చూడండి అన్న 15 degrees 12 minutes 30 seconds అంటున్నాడు. సో ఈ 30 seconds 12 minutes అని కూడా డిగ్రీస్లోకి మార్చేసుకోవాలి. ఎట్లా మారుస్తాం? ముందు సెకండ్స్ని కాస్త మినిట్స్లోకి మార్చుకోండి. 30 seconds అంటే ఏంటి నాన్న? See, we already know that 1 minute equals to 60 seconds. Yes or no? Then what I will be getting? 30 seconds ante how much? Cross multiplication cheste I will be getting 30 divided by 60. Yes or no? So I will be getting 3 1s 3 3 2 6. What is the value here? 1/2 minutes. Yes or no? Sare ippudu నాకు ఏం వచ్చింది ఇక్కడ? 15 degrees 12 minutes and 1/2 minute. ఈ రెండింటిని కలిపి నేను ఒక సింపుల్ ఒకే ఒక వాల్యూగా మార్చాలి. అంటే 12.5 minutes. ఎస్ ఆర్ నో? 12.5 minutes in the sense 24 plus 1, that is nothing but 25. So 15 degrees 25/2 minutes. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ 25/2 minutesని కూడా డిగ్రీస్లోకి మార్చాలి. ఎస్. సో మనకి తెలుసు 1 degree equal to 60 minutes. ఎస్ ఆర్ నో? నాకు కావాల్సిన ఎంత అంటే 25/2 minutes. How many degrees? Yes or no? Cross multiplication. I will be getting 25/2 into 1 degree equals to 60 minutes into question mark. What is the question mark value nana? 25 into 1 degree divided by 2 into 60 minutes. Yes or no? So this will be 5 5s 25, 5 3s 5 1s 5, 5 2s 10, 12 5 60. So 5/24 degrees. Yes or no? 5/24 degrees. What is 5/24 degrees? 25/2 minutes అంటే 5/24 degrees. సో ఇక్కడ నేను ఏం రీప్లేస్ చేయాలి అంటే 15 degrees 5/24 degrees. సో ఓవరాల్గా ఇదంతా నానా 15 24s అంటే 360. 360 plus 5 365. సో దిస్ విల్ బి 365/24 degrees. అంటే 15 degrees 12 minutes 30 seconds is nothing but 360 degrees by 360/24 degrees, right? ఇప్పుడు ఈ 360/24 degreesని నేను రేడియన్లోకి మార్చాలి. అంటే ఈ మొత్తాన్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే మినిట్స్ని సెకండ్స్ని కూడా డిగ్రీస్లోకి అనుకోవాలన్నమాట. సరే, సో ఇప్పుడు దీన్ని నేను రేడియన్లోకి మార్చాలి అంటే వాట్ ఐ హ్యావ్ టు డూ? 365 divided by 24 into π/180. Yes or no? So it will be cancelled in 5 table. Yes or no? Sorry, 5 7s 35, right? 5 3s 15. Yes or no? 5 3s 15, 5 6 30. So 73 pi divided by, what is the value of 24 into 36? Chudana, 24 into 36, right? So how can I write? 12 into 2, 12 into 3. 12 12s 144, 3 2s 6. 6 4s 24, 6 4s 24, 26, 6 1 6, 8, 864, right? So this will be 864, right Nana? I hope you understand the procedure. So very easy Nana. కాకపోతే ఏంటంటే మినిట్స్ని సెకండ్స్ని కూడా మనం డిగ్రీస్లోకి మార్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఫైనల్గా ఆ డిగ్రీ హోల్ డిగ్రీని మనం ఒబ్టైన్ చేయాలి. వచ్చిన తర్వాత π/180తో మల్టిప్లై చేసుకోవాలి in order to get in radian measure, right? Now let us see from radian to degree. Let us see that. Okay Nana, now let us see the conversion from radian measure to degree measure. So మనకి రేడియన్స్లో ఇచ్చాడు, we need to convert into degrees, right? So what is the formula? అంటే 180/πతో మల్టిప్లై చేయాలి ఇచ్చిన వాల్యూని, అంతే కదా? సరే చూడండి, సో -5π/3 into 180/π. Yes or no? So pi gets cancelled. What I will be getting? -5 into 180 divided by 3, 3 6 18 0, 6 5 30, that is nothing but -300 degrees. Right or not? So -5π/3 radians అంటే 300 -300 degrees అనమాట, రైట్? సరే, ఇప్పుడు 4 radians అన్నాడు. 4 radians సింపుల్ అన్న, మళ్ళీ 4 into 180/π. ఎస్ ఓ నో? సో పై ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ పై అనేది లేదు క్యాన్సిల్ చేయడానికి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే 22/7తో చేస్తాం, రైట్? పై ఈజ్ నథింగ్ బట్ 22/7. కింద ఇలా 22/7 రాసినప్పుడు 7 పైకి వెళ్ళిపోతుంది కదా, యా, ఇంటూ 7, రైట్? ఓకే, సో ఇంటూ 7 రాసినప్పుడు 2 9s are 18 0, 2 11s are 22. సో ఇక్కడ ఏంటన్నా
90 ఉంది, 7 4s are నథింగ్ బట్ 28 అని రాసుకోవచ్చు, లేదా 94s are 360 into 7 whole divided by 11. So 36 7s are 252, so 252 0 whole divided by 11. సో మనం ఇప్పుడు డివిజన్ చేద్దాం. సో 2520, రైట్. సో 11 2s 22 here, right, 3 2. Again 11 2s again 22 here, yes, I will be getting 10 and 0. 11 9s 99 here, I will be getting 1. Yes or no? So దీని ఇప్పుడు ఎలా చెప్పొచ్చు నాన్న? 229 1/11 degrees. This is the answer. For 4 radians, the degree measure is 229 1/11 degrees, right? Next one. See, 5 pi by 7 radians ఉంది, ఇది ఇప్పుడు డిగ్రీ మెజర్లో చేయాలి. సో ఇది ఎట్లా చేస్తాం? 5 pi by 7 into 180 by pi. Yes or no? So pi gets cancelled. What I will be getting? 5 into 180 by 7. Yes or no? Sorry. So what is the value, Nana? 90. 18 5s 90, right? ఓకే, 0 divided by 7. సో 900 by 7 degrees. ఇంతటితో వదిలేయకూడదు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేద్దాం. ఒకవేళ ఇక్కడ వరకు ఆప్షన్లో ఇస్తే ఫైన్, కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తే చేయాలి కదా. సో 7 900. ఎస్ ఓ నో? 7 1s 7, రైట్. సో 20, 7 2s 14, 6 0, 7 7s 49, 7 8s 56, 4, రైట్. సో పాయింట్ మీరు 180 128 4/7 డిగ్రీస్ అని కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ పాయింట్స్లో డెసిమల్స్లో ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ మినిట్స్ సెకండ్స్లో కూడా అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో పాయింట్ పక్కన 4 digits వచ్చే వరకు తీసుకువెళ్ళాలన్నమాట. సో 4 digits ఎక్స్టెండ్ చేయాలి పాయింట్ పక్కన. అప్పుడు ఫస్ట్ 2 digitsని మనం మినిట్స్గా, తర్వాత ఉన్న 2 digitsని సెకండ్స్గా రాసుకుంటాం. ఎట్లా అంటే పాయింట్ పెట్టుకున్నాం, 0 పెట్టుకున్నాం. సో 5s 35 and 5 is the remainder again and 0. Next 7 7s 49, 1 is the remainder, 0. 7 1s 7, 3 is the remainder, 0. 7 4s 28, 2 is the remainder. And in here leave it. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? అప్రాక్సిమేటెడ్ వాల్యూ 128 degrees 57 minutes. ఓకే, నెక్స్ట్ వన్ 14 seconds. ఈ విధంగా రాస్తాం అనమాట. అంటే అప్రాక్సిమేటెడ్ అవ్వచ్చు, కానీ లాస్ట్ 4 digits మినిట్స్ సెకండ్స్లో కూడా ఇస్తే మీరు ఇలా తీసుకెళ్ళాలన్నమాట డివిజన్లో. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5 pi by 7 అన్న? 128 degrees 57 minutes and 14 seconds. ఆప్షన్లో ఇది ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇలా చేయండి. ఇక్కడ వరకు ఉంటే మాత్రం నో ప్రాబ్లం, ఇక్కడతో వదిలేయచ్చు. లేదా మనం ఏం చేయొచ్చు? 128 ఇక్కడ మనకి ఎంత వచ్చింది అన్న? 3 times చేసాం కదా. 128 7 8s 56, కాబట్టి 4 వచ్చింది ఇక్కడ రిమైండర్. కాబట్టి 128 4/7 degrees అని కూడా మనం పెట్టవచ్చు. ఏదర్ ఆప్షన్లో ఇదన్నా ఉంటుంది, ఇదన్నా ఉంటుంది, ఇదన్నా ఉంటుంది. ఇది ఉంటే కనుక మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి పాయింట్ తర్వాత 4 digits వరకు, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ దీస్ థింగ్స్. నెక్స్ట్ వన్. ఓకే నాన్న, నౌ లెట్ us see the important relation between length of arc, radius and angle. చూడండి నాన్న, this is the circle and this is the center O. I have considered an arc AB of length L and there is a radius of R, right? సో ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు దిస్ యాంగిల్ థీటా ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ డివైడెడ్ బై రేడియస్. ఎస్ ఆర్ నో? ఇది మనకు తెలుసు కదా. సో హియర్ దెర్ ఈస్ ద లెంత్ అండ్ దెర్ ఈస్ ఆర్క్. లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈజ్ ఎల్ అండ్ రేడియస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్. సో థీటా ఈక్వల్స్ టు L/R. అవునా? ఇప్పుడు ఇక్కడ థీటా వాల్యూ 2 పారామీటర్స్ మీద డిపెండ్ అయింది. వాట్ ఆర్ దోస్ 2? ఒకటి లెంత్ ఆఫ్ ద ఆర్క్, ఇంకొకటి రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఎస్ ఆర్ నో? అంటే చూడండి నాన్న, ఒకవేళ ఈ లెంత్ ఆఫ్ ద ఆర్క్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈ రెండిట్లో రేడియస్ అనేది కాన్స్టెంట్గా ఉందనుకోండి, రేడియస్లో ఏ చేంజ్ లేదు, అంటే రేడియస్ ఆర్ ఉంది, ఈ రేడియస్లో ఏ చేంజ్ లేదు. రేడియస్లో చేంజ్ లేదంటే దాని అర్థం ఏంటి? సర్కిల్ యొక్క సైజ్ తగ్గట్లేదు, సర్కిల్ యొక్క సైజ్ పెరగట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందో అలాగే ఉంది. బట్ అలాంటప్పుడు థీటా వాల్యూ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. అంటే ఏంటి అంటే వెన్ రేడియస్ ఈజ్ కాన్స్టెంట్, థీటా వాల్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. అంటే లెంత్ పెరిగినప్పుడు థీటా కూడా పెరిగిపోతుంది, లెంత్ తగ్గినప్పుడు థీటా కూడా తగ్గిపోతుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దట్ మీన్స్ వెన్ లెంత్ ఇంక్రీజెస్, థీటా ఆల్సో ఇంక్రీజెస్. వెన్ లెంత్ డిక్రీజెస్, థీటా ఆల్సో డిక్రీజెస్. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెంత్ ఇంత ఉంది నాన్న, కాబట్టి థీటా కూడా ఇంత ఉంది. లెంత్ని కొంచెం నేను ఆర్క్ సైజ్ పెంచాను అనుకోండి, అప్పుడు థీటా కూడా ఎక్స్పాండ్ అవుతుంది కదా, యాంగిల్ విల్ ఇంక్రీజ్. ఎస్ ఆర్ నో? లెంత్ నేను తగ్గించాను అనుకోండి ఇక్కడికి, యాంగిల్ విల్ బికమ్ డిక్రీజెస్. సో దట్ ఈస్ వాట్ హియర్ వీ ఆర్ ఎక్స్ప్లెయినింగ్. సరే, ఎప్పుడైతే డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ రూల్ ఉంటుందో దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే
θ1/θ2 ఈక్వల్స్ టు L1/L2. అంటే ఇది మీరు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో చిన్న క్లాసెస్లో నేర్చుకుని ఉంటారు. డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉన్నప్పుడు దిస్ ఇస్ ద లాజిక్. అండ్ ఆర్ ఎల్స్ θ1:θ2 ఈక్వల్స్ టు L1:L2, రైట్? సరే, ఇది ఒక కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకో పారామీటర్ అంటే లెంత్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ లెంత్ని మనం కాన్స్టెంట్గా ఉంచామనుకోండి, అంటే ఆర్క్ యొక్క లెంత్ ఫిక్స్ చేస్తాం, ఇంకా పెంచట్లేదు, అంటే ఇది పెంచట్లేదు తగ్గించట్లేదు, రైట్? అలాంటప్పుడు θ అండ్ ఆర్ ఈ రెండింటి యొక్క రిలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దెన్ θ బికమ్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్. అంటే 1/r అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి అంటే రేడియస్ పెరిగిందనుకోండి θ వాల్యూ తగ్గిపోతుంది, రేడియస్ తగ్గిందనుకోండి θ వాల్యూ పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే చూడండి, రేడియస్ తగ్గినప్పుడు ఇక్కడ ఏమంటున్నాను, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, రేడియస్ పెరిగినప్పుడు θ తగ్గిపోతుంది కదా. సో అంటే సర్కిల్ సైజ్ పెరుగుతుంది, అప్పుడే కదా రేడియస్ పెరుగుతున్నట్టు. సర్కిల్ సైజ్ పెరుగుతున్నప్పుడు ఈ θ యొక్క యాంగిల్ వాల్యూ తగ్గిపోతుంది అనమాట, రైట్? అట్ ద సేమ్ టైం రేడియస్ తగ్గిపోతున్నప్పుడు వెన్ రేడియస్ డిక్రీజెస్ θ వాల్యూ ఇంక్రీజెస్ బికాస్ లెంత్ ఈస్ కాన్స్టెంట్. అర్థమైందా? సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రిలేషన్ ఉన్నప్పుడు మనం ఎలా రాస్తామంటే θ1/θ2 ఈక్వల్ టు R2/R1 అని రాస్తాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటే సేమ్ 1, 2 సేమ్ కరస్పాండింగ్ వాల్యూస్లో వస్తాయి. అయితే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో షిఫ్ట్ అవుతాయి అనమాట. 2/1 వస్తుంది, 1/2 ఉంటే ఇటు. సో θ1/θ2 ఈక్వల్స్ టు R2/R1. దీని రేషియో ఎలా చెప్తాం? θ1:θ2 ఈక్వల్స్ టు R2:R1 అని చెప్తాం. ఇది అసలు ఎందుకు చెప్పాను అంటే దీని మీద ఫ్యూ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. లెట్ us సీ దోస్ క్వశ్చన్స్. ఇవి ఎంసెట్ మోడల్లో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.